శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ, విదేశాల్లో కూడా నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి ఈవెన్ ద సౌత్ ఆఫ్రికాట వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సరేనండి, నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ సిఎంఏ. నేను అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ 2000 ఇయర్లో చేశాను అనుకోండి, ఒక 25 ఏళ్ల క్రితం. సరే, అదే పక్క పెడదాం, పెద్ద ఇదేం కాదు, గ్రేట్ ఏం కాదు. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. అలాగే వీలుంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అన్నీ కూడా మీకు త్వరగా వస్తాయి. దాని మన ఎలా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో మీరు అందరికంటే ముందు చూసేయచ్చు అనమాట. అదొక గొప్ప అనుభూతి అండి. అంతేకాకుండా మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మనకి ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా నంబర్ ఉంది కదండి, 7075389589, 7075389589. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. లేకపోతే నేను ఇలాగ షూటింగ్స్లో ఉండడం, లేకపోతే వేరే జాతకాలు చెప్తూ ఉంటాను నేను. సో కాబట్టి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టేస్తూ ఉంటే నేను తప్పకుండా మళ్ళీ మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఫోన్ చేస్తానండి. మీకు మీ యొక్క ఏం కావాలో తెలుసుకుంటాను. ముహూర్తాలు మన దాంట్లో ముహూర్తాలు పెడతాము. అలాగే ఒడుగు ముహూర్తాలు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు, లేకపోతే మ్యారేజ్ కపుల్స్ ఉంటే సరే చూసుకోవడం. అంటే వివాహానికి ముందర మనం అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క జాతక పరిశీలన అంటాం కదా, అది చేసుకోవడం వల్ల మనకి అదే ఆశ్రయించి తప్పకుండా నేనే చూస్తాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి కన్సల్ట్ చేయండి. సరేనండి. ఇప్పుడు 16వ తారీఖు నుంచి జూన్ 16, 2025 నుంచి 30th జూన్ 2025 వరకు కూడా, అంటే 15 రోజుల పాటు గ్రహాల యొక్క అనుభూతి ఎలా ఉండబోతుంది మన మీద. అనుభూతి చూడండి, అనుగ్రహం కాదు, గ్రహాల యొక్క అనుగ్రహం మనకున్న అనుభూతి ఎలా ఉండిపోతుంది, బ్రహ్మాండం ఉండబోతుందండి. తులారాశి వారికి ఈ 15 రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందండి. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో విజయం సాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా నేమ్ అండ్ ఫేమ్కి బాగా రావడానికి అవకాశం ఉంది. ఫైనాన్షియల్గా కుటుంబ పరంగా వృద్ధి కలుగుతూ ఉంటుందన్నది సందేహం లేదు. అంటే ధన ప్రాప్తి మీకు ఉందండి. ఎదుటి వాళ్ళ దగ్గర చేసే అవకాశం లేకుండా మీకు ధనాన్ని మీరు సంపాదించుకుంటారు. మీ డబ్బు మీ దగ్గరకు వస్తుంది. మీ కష్టపడ్డందుకు ఫలితం మీ డబ్బులు మీకు ఉంటాయి. దానివల్ల మీరు ప్రయాణాలు కూడా మీరు చేయవలసిన ప్రయాణాలు చేస్తారు, షార్ట్ జర్నీస్ చేస్తారు. బహుశా మీరు ఆఫీస్కి వెళ్ళవలసి వస్తుందేమో, అలాగే మీ తమ్ముళ్ళని చెల్లెల్ని కలవడానికి వెళ్ళవలసి వస్తుందేమో. అలాగే మీరు ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అనుభూతి పొందుతూ ఉంటారు మీరు, షార్ట్ జర్నీస్. అంతేకాకుండా కొత్త ఐడియాలు, అనుభూతులు, వాళ్ళ యొక్క మీ జ్ఞాన సంపదలు, బుద్ధి బలాన్ని, అలాగే కొంతమంది మీలో న్యూస్ గ్యాదరింగ్ చేసుకునే వాళ్ళు అలాగ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకునే శక్తి మీకు ఉంటుందండి. శుభవార్తలు ఉంటారు. వే ఆఫ్ లివింగ్ స్టైలే మీకు మారిపోతూ ఉంటుంది. అలాగే చక్కని చదువు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయిపోతుంటారు. అలాగే తల్లి గారి యొక్క ప్రేమాభిమానాలు నిండుగా మీకు ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే మీ రైతులు ఉంటారు సరే, రైతులకు కూడా నష్టాలు రాకుండా అద్భుతంగా పంట పొలాలలో ధన ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా పంచమ స్థానంలో రాహు ప్రభావం వలన పుత్ర సంతాన యోగం విషయంలో, పుత్రిక సంతానం విషయంలో, సంతానం పుట్టే విషయంలో ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. కానీ గురు దృష్టి, కుజ దృష్టి పంచమ స్థానం ఉండడం వల్ల సంతాన యోగము, సంతాన భద్రత, సంతానం వల్ల మీకు కలిసి రావడం జరుగుతుందండి. అలాగే పొలిటికల్ రంగంలో కూడా మీకు కొద్దిగా రాణించడానికి చిన్న ఇబ్బందులు, అవరోధాలు ఎదుర్కొన్నా రాణించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా సాహిత్య రంగంలో కానీ, మీరు సినిమా రంగంలో కానీ బాగా ఒక విధంగా రాణించడానికి అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా 6వ భావంలో ఉన్నాడు శనీశ్వరుడు మంచి యోగాన్ని ఇస్తాడండి. శత్రు భయం లేకుండా, రుణ భయం లేకుండా, శత్రువుల్ని మీకు మిత్రులయ్యేటి చేసేట్టుగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏమైనా శనీశ్వరుడు ఆరభావం ఉండడం వల్ల
గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవకాశాలు మీ జాతకాల రీత్యా ఉన్నాయి, లేకపోలేదు. శనీశ్వరుడే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధించడానికి, అలాగే శనీశ్వరుడు ఆరోభావంలో ఉండడం వల్ల కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు విజయం సిద్ధించడానికి, ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి కూడా ఆరోభావం శని. విదేశాలకి స్టాంపింగ్ కూడా ఆయనే ఇస్తాడండి, అద్భుతంగా ఉంది. ఏదైనా శుక్రుడు కూడా ప్రభావం కూడా సప్తమ ఉండడం వలన కళత్ర స్థానంలో విజయస్థానం అని అంటాం, కూడా కళత్ర స్థానం అంటాము. శుక్రుడు ఉన్నాడు, వివాహ శుభకార్యాలు జరుగుతాయి. మీ రాష్ట్రాధిపతి శుక్రుడు సప్తమంలో ఉండడం వల్ల బహుశా విదేశాలకు కూడా వెళ్తారు. మీ భార్య భర్త కలిసి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా కొత్త సంబంధాలు కుదరడము, పెళ్ళిళ్ళు అవ్వడము మీకు మీ జాతకానికి అవకాశాలు ఉన్నాయి. మీ రాశి వారికి లేకపోలేదు. బంగారాభరణాలు, వాహనాలు, వస్తువులు మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. కాకపోతే ఏంటంటే మీరు హెల్త్ ఇష్యూస్ మాత్రం రావడానికి అవకాశం ఉంది. మీ ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి. మీ రవి బుధులు భాగ్యస్థానంలో ఉండడం వల్ల, 12th house లార్డ్ బుధుడు కూడా భాగ్యంలో ఉండడం వల్ల విదేశీ పర్యటన చేయబోతున్నారు. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్తారు. పైగా రవి బుధులు డాక్టర్స్ వృత్తికి సూచిస్తారండి. డాక్టర్స్గా కూడా మీరు బాగా ఫ్యామిలియర్ పర్సన్స్ అవుతారు. డాక్టర్స్ కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. రవి బుధులతో పాటు గురుడు కలిసాడు కాబట్టి మీరు జనరల్గా ఆడిటర్స్గా, గవర్నమెంట్ ఆడిటర్స్ గాను, స్టాట్యుటరీ ఆడిటర్స్ గాను, ఓ కంపెనీకే బ్రహ్మాండంగా కంపెనీల్లో ఆడిటర్స్ గాను మీరు పనిచేస్తూ ఉంటారు. రవిబుధులు దశమంలో ఉన్నారు కదా, రవిబుధులు ఉంటే ఎక్కువగా ఫైనాన్స్ రంగంలో బాగా రాణిస్తారండి. గురుడితో పాటు కలిసి ఉన్నారు కాబట్టి బాగా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అదే బ్యాంకింగ్ రంగంలో ఉన్నా కూడా మీరు ఫైనాన్స్ రంగంలో ఉంటారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్ సైడ్ ఉంటారు, అకౌంట్ సైడ్ ఉంటారన్నమాట. ఈ లోన్ సైడ్ వాటిలో మీరు ఉండరు, ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీరు ఉంటారన్నమాట. బ్యాంకింగ్లో ఉన్నా సరే, విద్యా సంస్థల్లో కూడా మీరు బాగా రాణిస్తారండి. ముఖ్యంగా అడ్వకేట్స్కి, అలాగే డాక్టర్స్కి బాగుంటుంది. లాయర్స్ అంటే అడ్వకేట్స్ అని వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. వేదశాస్త్ర కోవిదులకి, వేదశాస్త్రంలో ఉన్న వాళ్ళకి భాగ్యస్థానం చాలా బాగుండాలి. భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుందంలో సందేహం లేదు. సో భాగ్యం మీకు చాలా అచంచలంగా వృద్ధి అవుతూ ఉంటుందండి. అంటే బాగా దేవాలయాలు, దైవ దర్శనాలు మీరు చేసుకుంటూ ఉంటారు. ప్రొఫెషనల్గా మీరు తిరుగుతూ ఉండవలసి వస్తుంది. అంటే మీ ఉద్యోగ రీత్యా కొంతమందికి వాళ్ళ జాతక రీత్యా బహుశా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. బహుశా ఫారిన్ కంట్రీస్ అవ్వచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే కుజకేతువులు కూడా ప్రభావం చాలా ఉందండి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో బాగా దూసుకుపోతుంటారు, డబ్బులు బాగా వస్తాయి. మీ భూములు, మీ గృహాలు, అపార్ట్మెంట్స్ అమ్ముడు పోతుంటే లాభాలు అధికంగా సేకరిస్తారు. కుజకేతువులు 12వ భావంలో ఉండడం గ్రేట్ అసెట్. 2వ ఇంటివాడు, 7వ ఇంటివాడు, 11వ భావంలో ఉన్నాడంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు ఉండి తీరుతుంది. సో విధంగా చాలా బాగుందండి. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలోనే ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి. కాలసర్ప దోషంలో ఉన్నారు కాబట్టి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వలన, వినాయకుడికి దర్శనం చేసుకోవడం వలన కొద్దిగా మీకు బాగా రాణించడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఈ రాశి వారికి శివాభిషేకాలు చేసుకున్నంత ఉత్తమ ఫలితాలు ఇంక దేంట్లో రావు. శివాభిషేకాలు చేసుకుంటే ఉన్నతంగా రాణిస్తానికి అవకాశం ఉంది. 12 రాశుల వారికి రెమెడీస్ అంటాం చూసారా, అంటే మేషరాశి నుంచి మీన రాశి వారు కూడా మనం చేసుకోవాల్సిన పూజలు కానీ ఎటువంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అంటే, మనం డబ్బులు విపరీతంగా లక్షలు ఖర్చు పెట్టి కాదండి, చిన్న చిన్న రెమెడీస్ చెప్తున్నాను. విపరీతంగా అంటే ఎప్పుడు ఎలా బాగుంటుంది, రెమెడీస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మనం ఎలా డెవలప్మెంట్స్ అవుతాము, ఈ 12 రాశుల వాళ్ళకి గ్రహాల ప్రభావం ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పుకుందామంటే. ఏదేమైనా 12 రాశుల వాళ్ళకి కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే అన్నీ ఉండిపోయాయి. రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్స్ కానీ, ప్రతి సామాన్య పౌరుడు కానీ ఈ ప్రభావం అనేది కొద్ది దుష్ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నాయండి. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉంటే దుష్ఫలితాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సత్ఫలితాలు మాత్రం ఇవ్వలేక సతమతం అయిపోతూ ఉంటారు. సత్ఫలితాలు అంటే మంచి రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతూ ఉంటారని అర్థం. సరే, మనం ఎలా బయటపడతాం, మరి ఎలా మనకి మంచి రోజులు వస్తాయి, మంచిగా అన్నీ బాగుంటాయి అంటే ఏమీ లేదండి. రాహుకి అమ్మవారి పూజలు చేయడము, అమ్మవారి దర్శనము, శ్రీశైలంలో భ్రమరం అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన, అలాగే మనం అంత దూరం వెళ్ళాం, మన ఊళ్ళోనే మన అమ్మవారి దేవాలయాలు ఉంటే కాళహస్తిలో తర్వాత చెప్పుకుందాం అండి. అమ్మవారి యొక్క ప్రభావం చేసుకోవడము అంటే పౌర్ణమి పూట, అమావాస్య పూట కూడా చండీ హోమాలు చేస్తూ ఉంటారు, కుంకుమ పూజలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కాబట్టి అమ్మవారికి మామిడిపళ్ళు కూడా నైవేద్యం పెట్టడము, వస్త్రాలు అమ్మవారికి చీరలు సమర్పించడం వలన, అలాగే రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన కొద్దిగా మనం కాళహస్తి వెళ్ళడము, కాళసర్ప దోషం పోగొట్టుకోవడం జరుగుతుందండి.
అంతేకాకుండా అంటే మంచి జరుగుతుందని. అంతేకాకుండా కుజకేతువులు సప్తమ భావంలో ఉండడం వలన కుజుడు బలంగా ఉన్నాడు, కేతువు కూడా బలంగా ఉన్నాడు, అంతే బలంగా ఉన్నాడు. కాబట్టి సర్పదోషం బాగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే కొంచెం సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వలన, నాగ ప్రతిష్ఠ అంటాం, అది మోపిదేవులే చేసుకుంటారు చాలామంది, అది అదృష్టం అనుకోండి. అలా చేసుకోవడం వలన, అదే మన ఇంట్లోనే పూజలు చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా గణపతి ఆరాధన వదలకూడదు. ఓం గం గణపతి దేవాయ నమః, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః అంటూ మనం 108 సార్లు పూజించడం వల్ల కూడా గమ్ అనే బీజాక్షరం గణపతికి బాగా ఇష్టం. సో అది చేయించుకోవడం వలన, ఆయనకి గరిక సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా మీకు శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కొన్ని రాశి వారికి ఉన్నాయి. శనీశ్వరుని తైలాభిషేకాలతో పూజించవలసిందే, ఆయనకి పూజించడము. అంతేకాకుండా మందపల్లి వంటి వాటిల్లో పవిత్ర స్థానం అంటే మందపల్లి శనీశ్వర ఆలయం ఉంటుంది కదా, అక్కడ పూజలు చేయించుకున్నా, అదే 19,000 జపాలు చేయించుకున్నా సరే శనీశ్వరుని వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనము, ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, అలాగే ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలంకరించడము, రాయించడము, వస్త్రాలు సమర్పించడము, గారెల దండ, అలాగే ఆయనకి అప్పాలంటే బాగా ఇష్టం, అది సమర్పించడం వలన ఇలాగా మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సో మీ జాతక రీత్యా మీరు పూజలు చేసుకోండి. ఎక్కువగా శివాభిషేకాలు చేసుకునే వాళ్ళకి, శివుడికి మల్లెపూలతో అభిషేకించే వారికి భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము పర్ఫెక్ట్గా ఉంటుంది అంటారు. అలాగే త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి అంటారు. అంతేకాకుండా శివుడికి మారేడు దళాలతోటి తులసి దళాలతోటి ఎవరు పూజిస్తారో వాళ్ళకి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది అంటాం. అందుకే మనం ఏం చేద్దాం, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లెపూలు వచ్చే రోజులు, ఈ మూడింటితో పూజ చేద్దామండి. మనం అంటే అందరం అని అర్థం. చేయడం వల్ల చక్కగా ఆనందంగా తృప్తిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సుఖవంతమైన జీవితం గడపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీ అందరికీ 12 రాసుల వాళ్ళకి శుభాలు కలగాలని, అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.